నేననేది ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో మీ పార్టీ నాయకులు కానీ జనసేన కానీ బీజేపీ కానీ తప్పు చేసిందో లేదో తెలియదు, ఆరోపణలు విమర్శలకే గోడలు దూకేసేసి వెళ్ళి వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారా, భోంచేస్తున్నారా, ట్రీట్మెంట్లో ఉన్నారా అన్నది కూడా మర్చిపోయి అంత ఇదిగా వాళ్ళని అరెస్ట్ చేసేసినప్పుడు ఇప్పుడు వాళ్ళపై స్పష్టమైన ఆధారాలు బయటకు వస్తున్నాయి, ఇదిగో అని చెప్పి తెలుస్తోంది. మీరు ఇంకా చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? 5 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశారు, తర్వాత దోపిడీ చేశారు. మరీ ముఖ్యంగా కక్షలు కార్పణ్యాలతో ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బందిని పెట్టిన మాట వాస్తవం. అసలు దీంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు నిజంగా ఆయన ఏ పాపం తెలియకపోయినా పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆ ఆపరేషన్ అక్కడ కారు ఎక్కిస్తే విజయవాడలో మేము ఉన్నాం. ఆ రోజు బ్లడ్ అట్ట కారిపోతా ఉంటే కూడా ఆ విధంగా కక్షతో తీసుకొచ్చారు. అదేవిధంగా మాకు ఇక్కడ కొల్లు రవీంద్ర గారు, యనమల గారు అట్లా బీసీ నాయకులు అయితే ఒక 500 మందిని ఓచకోత కోసారు. తోట చంద్ర ఏ పాపం చేశాడమ్మా? జై జగన్ అనమంటే జై చంద్రబాబు పేకతో కొడికి వచ్చినట్టు కోసారు. ఇవన్నీ కూడా ఈ పాపంతోనే కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు కరెక్టే, వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తున్నారు, నిజమే. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. తప్పు నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అదే అన్నాను, 6 నెలల నుంచి చట్టం నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరందరూ చట్టం తన పని తను చేసుకెళ్లిపోతూ ఉంటుంది, అమ్మ మేము చట్ట ప్రకారమే వెళ్తాము, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చెయ్యం అని అంటూ ఉంటారు. కానీ మీరు లుకౌట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు మొన్న వైజాగ్ లేదా పార్టీ కార్యక్రమం వెళ్తే నేను ఇక్కడే ఉన్నాను, నా మీద లుకౌట్ ఏంటని అపహాస్యం చేస్తారు. కేసులు బుక్ అయిన వాళ్ళందరూ చక్కగా దర్జాగా వెళ్లి బెయిల్స్ కోర్టు చర్యలు తెచ్చుకోవద్దని తెచ్చుకుంటారు. వీళ్ళందరినీ మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? 20 రోజులు 30 రోజులు కోర్టుకి వెళ్ళండి, మేము అప్పటి వరకు వెయిట్ చేస్తామనా? ఆర్జీవీ అయితే నేను దొంగ పోలీసులుగా ఎక్కడున్నాడో క్యాచ్ అన్నట్టు వీడియోలో వదిలాడు మీ అందరికి. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, న్యాయం తన పని చేసిద్ది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు నేను మీతో కూడా నేను ఏకీభవిస్తా. ఎందుకంటే ఇవాళ అధికార యంత్రాంగం ఎవరో అయితే ఉన్నారో కొంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నారనేది ఇక్కడ కనపడతా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఇవాళ కత్తి మీద సాములాగా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతే దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే పోలవరం కాబట్టి అమరావతిని కాదు, ఏ విధంగా తీసుకెళ్తున్నారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. సంక్షేమం ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇవాళ గన్నవరం ఏదైతే పార్టీ దాడి కేసులో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోన్ వేయటం జరిగింది. అదేదో సినీ నటి జత్వాని కేసులో వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఒక పక్కన చేస్తానే ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది అధికారులు, నేను గతంలో కూడా మనం డిబేట్ లో వైసీపీ ప్రభుత్వ టైంలో డిబేట్ లో మనం చెప్పుకున్నాం, రాబోయేటువంటి రోజుల్లో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కొంతమంది జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవాళ అట్లా చేస్తా ఉన్నారని మనం అనుకున్నాం. ఇవాళ ఖచ్చితంగా కొంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మా కృష్ణా జిల్లాలో ఆ బియ్యం గొడవ చూసుకున్నట్టయితే ఎవడ సొమ్ము అది ఎవడబ్బ సొమ్ము, ప్రజల సొమ్ము. ఆఖరికి పేద ప్రజలు తినే బియ్యాన్ని కూడా ఆ విధంగా చేస్తామంటే అధికారులు ఒక చిన్న డీలర్ ఏమైనా తప్పు చేస్తే నిమిషంలో సస్పెండ్ చేసి ఆయన పక్కన ఎందుకు ఆచూకీ పట్టుకోలేకపోయారు? వారి మాజీ మంత్రి పేరు నాని గారు ఆయన సతీమణి ఆచూకీ లభ్యం కాలేదు, గాలిస్తున్నాం అన్నారు. అసలు సామాన్యుడిని అయితే అసలు మీరు అలా పట్టుకోగలరా? వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు? అదే మాకు కూడా ఈ విషయాల్లో కొంత బాధ ఉంది. అయితే ఏంటంటే ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ చూస్తున్నాం, మరి ఆయన అన్ని చూసుకోవాల్సిన పని ఉంది. దాంతో పాటుగా అంటే అమరావతి పోలవరం చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇవి చూడలేదా? ఇప్పుడు మీరే చూశారు, ఇప్పుడు గన్నవరం కేసులో తీసుకెళ్ళి అనేసారు, మరి తెలుగుదేశం దాడి కేసులో కానీ ఇట్లా జరుగుతూనే ఉండేవి. కానీ కొన్ని కేసులు అక్కడక్కడ ఈ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నట్లు అవసరమైతే దీని మీద ఏదన్నా ఈ కేసులన్నిటి